సో ఈరోజు మార్కెట్ నిన్న చూస్తే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు మాత్రం నెగిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ అయితే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా అదేవిధంగా నెగిటివ్గానే మార్కెట్ అయితే వాలటాలిటీ బాగా అనిపించింది. ఒకనొక స్టేజ్లో కొంచెం పాజిటివ్కి వెళ్ళిన మార్కెట్ మళ్ళీ తిరిగి నెగిటివ్లోకి వెళ్ళడం, ఓవరాల్గా క్లోజింగ్ మాత్రం నెగిటివ్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే 315 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. 24,450 దగ్గర క్లోజ్ అయింది. 25,000 మార్క్ అయితే దిగువన క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 1,097 దగ్గర 97 పాయింట్లు నష్టపోవడం జరిగింది. 78,918 దగ్గర అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఒక 1,200 పాయింట్లు అయితే నెగిటివ్నే క్లోజ్ అయింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 91.70 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఓవరాల్గా ఈరోజు సెక్టార్లు కూడా చూసుకున్న కొన్ని మిక్స్డ్ అయితే కనిపించడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు అయితే ఓవరాల్గా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా యుద్ధం ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడే మొదలైందని అయితే యుఎస్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రి అనౌన్స్ చేయడం, తర్వాత ట్రంప్ కూడా ఎట్టి పరిస్థితుల్లో టైం లిమిట్ లేదు, ఇరాన్ మట్టు పెట్టేంత వరకు అయితే యుద్ధం కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేయడం కూడా మార్కెట్కి అయితే పెద్ద ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. తర్వాత ఎఫ్ఐఎల్ అయితే నిన్న చూసుకున్న ఈరోజు చూసుకున్న కంటిన్యూగా అయితే బయింగ్లో అంటే వాళ్ళు సెల్లింగ్లో ఉండడం అని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ మార్కెట్ పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఓవరాల్గా యుద్ధం యొక్క భయాలు, చమురు షార్టేజ్ ఉంటుంది, తర్వాత గ్రోత్ రేట్ ఎకనామికల్ గ్రోత్ రేట్ కూడా తగ్గుతుంది, ద్రవ్యోల్బణం పైన అయితే ఎఫెక్ట్ పడుతుంది అనేసి మార్కెట్లో ఒక బాగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వడం. సో ఓవరాల్గా మార్కెట్ అయితే కంటిన్యూగా నెగిటివ్లోనే వెళ్ళడం జరిగింది. ఈరోజు లాస్ట్ వీక్ సంబంధించిన లాస్ట్ ట్రేడింగ్ డే. సో ఓవరాల్గా మండే మార్కెట్ ఎలా ఉంటుంది, తర్వాత ఇన్వెస్టర్లు ఏం చేయాలి, గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఏంటి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ అయితే నిన్న ఈరోజు అబ్జర్వ్ చేసినాం, అంటే నిన్న పాజిటివ్కి వెళ్ళినా సరే కొంచెం ప్రెషర్ అయితే ఉండే, ఈరోజు కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఏం చెప్తారు మార్కెట్ గురించి, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఏంటి? ఓకే, ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒకసారి గమనించాలి. గూగుల్కి వెళ్ళండి, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, ఎంఎంఐ, మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఆ మూడ్ ఇండెక్స్ కనుక క్లిక్ చేస్తే ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్ 28.26 లో ఉంది ఇప్పుడు. అంటే ఒక విధమైన అంటే ప్యానిక్ అయిపోవటం, అంటే అనవసరంగా ఎందులోకి వచ్చినాం, అనవసరంగా మనం మార్కెట్లో ఇరుక్కుపోయినాం, మనం ఎక్కడ కొన్నా కానీ తగ్గిపోతుంది, మనం కొన్నాయన్ని కూడా బాగా పడిపోవడం జరిగింది, ఒకవేళ మనం అమ్ముదామంటే మళ్ళీ పెరుగుదేమని ఒక విధమైనటువంటి భయం, ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటుంది. ఆ ఫియర్ లో కూడా ఎక్స్ట్రీమ్ ఫియర్ ఇప్పుడు. అంటే ఇది చాలా రోజుల తర్వాత ఇటువంటి సిమ్టమ్స్ రావటం, అది మెయిన్ కారణం అనమాట. అంటే ఇది ఎండిఎఫ్లు ఎవరైతే మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీతో తీసుకొని చేస్తారో అవన్నీ కట్ ఆఫ్ అవటం, మార్జిన్లు షార్ట్ ఫాల్ రావటం, ప్లస్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వస్తే అసలు ఇన్వెస్టర్లు సొంత పైసలు పెట్టి కొనుక్కున్న షేర్లు కూడా బాగా ఫాల్ అవటం, వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా బాగా తగ్గిపోవటం, వీటన్నిటితోటి మన మార్కెట్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఉంది. అంటే ఎవరైతే పైసలు కనుక ఉండి ధైర్యం చేసి నెలల పాటు ఉండగలుగుతారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎగ్జిట్ అయిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇంకా ఎలా ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇలా కనుక వచ్చిన తర్వాత మళ్ళీ చాలా తొందరగా చాలా ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఒకసారి ఎవరైతే వీడియో చూస్తారో గూగుల్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ఏం లేదు మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఉంటుంది, ఎంఎంఐ. ఇకపోతే ఇవాళ 10 కారణాలు ఉన్నాయి ఏది మార్కెట్ పట్టడానికి. ఈ మీరు అన్నట్టు అన్ని సెక్టార్లు నెగిటివ్ లోనే, ఐటీ సెక్టార్ మాత్రం ఫ్లాట్ గా 11.61 పాయింట్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది ఐటీ సెక్టార్. అదెందుకు పాజిటివ్ లో ఉంది, ఇవన్నీ 1000 పాయింట్స్ పైన కూడా పడితే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన అంటే బిఎస్సి సెన్సెక్స్ ఉంది అనుకోండి, 1197 అంటే 1100 పాయింట్లు, అది 315 అంటే 1.27 1.37% ఎందుకు పడుతుంది ఏంటిది అనే దానికి ఈ ఐటీ సెక్టార్ ఎందుకు ఫ్లాట్ ఉంది అంటే, ఎప్పుడైనా కానీ డాలర్ స్ట్రాంగ్ ఉంటే మన అంటే రివర్స్ అయితే అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు డాలర్ వీక్ ఉంది, డాలర్ వీక్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటిదంటే అంటే రూపీ వీక్ ఉంది, డాలర్ స్ట్రాంగ్ ఉంది. రూపీ వీక్ డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఐటీ సెక్టర్ బెనిఫిట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఐటీ సెక్టర్ ఫ్లాట్ ఉండటం జరిగింది. మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఏమవుతుంది, రూపీ వీక్ అయిపోతుంది. ఎందుకు రూపీ వీక్ అవుతుంది అంటే ఎఫ్ఐఎల్ అమ్ముతుంది. ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే అమ్ముతారో ఆటోమేటిక్ గా
రూపీ వీక్ అయిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అయింది. డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు ఐటీ సెక్టర్ పాజిటివ్ లో ఉంటుంది. ఇది ఒక మెయిన్ రీజన్. ఇక తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్ ఇంకా 7వ రోజు చేరింది, అది ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అనేది ఒక వార్త. దీంతో మళ్ళీ ఒక్కసారిగా నిన్న వీక్లీ ఎక్స్పైరీ షార్ట్ కవరింగ్ అనమాట. మనం ఇవాళ ఉదయం కూడా చెప్పడం జరిగింది, నిన్న కూడా చెప్పడం జరిగింది. షార్ట్ కవరింగ్ అంటే రోజు పడుతూ ఉండి ఎక్స్పైరీ రోజు కనుక పెరిగితే షార్ట్ కవరింగ్ అంటారు, దాన్నే రిలీఫ్ ర్యాలీ అంటారు. అయితే అది కనుక కంటిన్యూ అవుతున్నావు ఓకే, అది కంటిన్యూ కాలేదనుకోండి అది నిన్నటితోటే పరిమితం. అంటే మళ్ళీ వాళ్ళ వీకెండ్, ఫ్రైడే, వీక్లీ ఎక్స్పైరీ, ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే అయినా కూడా పొద్దున్నే అటగట్టడం, మళ్ళీ సాయంత్రానికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేయటం. ఇకపోతే ఈ వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా వీక్ ఉండటం, మనం ఒక్కటే కాదు వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా వీక్ ఉండటం. మళ్ళీ తర్వాత నిన్న ఏదైతే పెంచిండ్రో అది ప్రాఫిట్ బుకింగ్, నిన్న 1000 పాయింట్లు పెంచింది కదా సుమారుగా, ఒకటి రెండు అటు ఇటుగా, మళ్ళీ అలేంది మళ్ళీ 1100 పాయింట్లు పడేసి. అంటే నిన్న పెరిగిన మందం ప్రాఫిట్ బుకింగ్. ఎప్పుడైనా కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఆల్గో సాఫ్ట్వేర్ కానీ, హెచ్ఎన్ఐలు, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ, ఎఫ్ఐఐలు కానీ ఏం చేస్తారు అంటే పెంచుతారు, పెంచినాక మామూలు ఇన్వెస్టర్గా అంటగడతారు, మళ్ళీ ఒక్కసారిగా ఫాల్ చేసి మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు. మన పని ఏంటిది, బాగా పడ్డప్పుడు అమ్ముకుంటాము, బాగా పెరిగినాక కొనుక్కుంటాం. మనం కాదు చేయవలసింది ఏంటిది, వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా పడ్డప్పుడు కొనుక్కొని బాగా పెరిగినప్పుడు అమ్మటానికి. దానికి ఏ టూల్ ఒకటి ఉంది మన దగ్గర, కానీ అది ఎక్కువ శాతం ఎవరు నమ్మరు, వినరు. ఒకవేళ ఎవరో ఒకళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఏ టూల్ అది నామినల్ ఛార్జెసే, ఏ టూల్ ఏం పెద్ద కాస్ట్ కాదు, అది నామినల్ ఛార్జెస్. కానీ దానికి అప్పచెప్పాలి ఆ ఏ టూల్ కి, అది సంవత్సరానికి నామినల్ ఛార్జెస్ తోటి మనం. ఇంకోటి అంటే ఇప్పుడు గోల్డ్ కు సంబంధించిన ట్రెండ్స్ సార్, అంటే ప్రజెంట్ గోల్డ్ 3-4 ఉన్నాయి, టగరగా చెప్పేద్దాం. చెప్పేసి సెల్లింగ్ చేస్తున్నారు, అదొకటి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మెయిన్ రీజన్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది, అది ఎంత పెరిగింది అనేది చెప్తాను. ఇండియా విక్స్ వరల్డ్ ఇండెక్స్ కూడా పెరగడం జరిగింది. తర్వాత ఇక ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ఉందో, ఈ క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది, 87.92 అనమాట. ఆల్ టైమ్ హై, ఇయర్లీ హై, లైఫ్ టైమ్ హై, ఇవన్నీ అనమాట. అది ఈ రోజే రావడం జరిగింది, ఇప్పుడే రావడం జరిగింది. అంటే దానితోటి ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి అంటే 6.5% పెరిగింది ఏది మన ఎంసెక్స్ లో. మన ఈ సిల్వర్ గోల్డ్ మాత్రం ఫ్లాటింగ్ నే ఉంది, పెద్దగా ఏం మూవ్మెంట్ లేవు అవి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నప్పుడు అది జరిగింది, ఏది గోల్డ్ సిల్వర్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ ఉండదు, ఎంతసేపు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కూడా ఇవాళ 2.5% పెరిగింది. ఈ రెండే మెయిన్ రీజన్. అయితే ఇది మనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో, కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో పెరిగినా మనకెందుకు అవకాశం ఉంది అంటే, రష్యా నుంచి ఇప్పుడు చమురు తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఒక నెల పాటు మనకి ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది అమెరికా వాళ్ళు. అంటే రష్యా నుంచి మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి సప్లై అవుతుంది. అదొకటి. ఈ హర్ముజ్ జలసంధి నుంచి వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది, చైనా జెండాలు కనుక నౌకలో ఉంటే ఆ నౌకకి పంపిస్తారు అన్నట్టు. ఎప్పుడైతే ఈ ఇరాన్ తో టైఅప్, అంటే ఇరాన్ తోటి ఫేవర్గా ఉన్నటువంటి చైనా అనుకోండి, రష్యా అనుకోండి, మనం అనుకోండి, ఏవైతే మన నౌకలు హర్ముజ్ జలసంధి నుంచే వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇక ఏది క్రూడ్ ఆయిల్ పెద్ద కాస్ట్ పట్టడం, చుట్టూ తిరిగి రావటం, ట్రాన్స్పోర్ట్ పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, రూపీ విలువ పడిపోవటం అనేది లేదు మనకి. కాకపోతే వరల్డ్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో అది ఇక జరుగుతూనే ఉంటది. అది మనము చూడాలన్నమాట. అంటే ఏంటిది, ఇప్పుడు మనకి గోల్డ్ సిల్వర్ పెద్ద గేమ్ ఉండదు, డైలీ 1.5-2% అటు ఇటుగా ఉంటుంది. ఈ రోజు మాత్రం ఇంతకు ముందు నుంచే స్టార్ట్ అయింది, ఏది ఈ క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. మనం గమనించవలసింది ఇంకా రేపు నిమిషాలు ఉంది, ఇవాళ వీకెండ్, ఫ్రైడే మార్కెట్స్. అయితే మండే వరకు ఎలా ఉంటది, ఉండబోతుంది అనే దానికి మండే ఏముండదు. ఎందుకంటే ట్యూస్డే నిఫ్టీ, ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ, మండే న్యూట్రల్ డే కాబట్టి ఈ రోజు ఓపెనింగ్ డే ఫ్రైడే, ఏది బిఎస్సి సెన్సెక్స్. కాబట్టి ఒకవేళ మండే ఏముంటే ఫ్లాట్ పెంచుతారు తప్ప పెద్ద గేమ్ ఉండదు. కానీ ఈ 2 రోజుల్లోనే, అంటే వాళ్ళ 7th డే కదా, రేపు ఎల్లుండికి ఏం న్యూస్ వస్తుందో దాన్ని బట్టి మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ అన్ని మైనస్ లోనే నడుస్తున్నాయి. అయితే యూరోప్ మార్కెట్లు, రాత్రికి ఇవాళ అమెరికా మార్కెట్లు, ఇవన్నీ కూడా క్లోజ్ అయినాక రేపు ఎల్లుండి సెలవు. రేపు ఎల్లుండి ఏమేమి న్యూస్ వస్తుందో దాన్ని బట్టి మండే మార్కెట్ లో
పాజిటివా, నెగిటివా, న్యూట్రలా? ఎక్కువ శాతం అయితే న్యూట్రల్గానే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. ఎందుకోసం అంటే ఒకరోజు 1000 పాయింట్లు పెంచుతారు, ఇంకో రోజు 1000 పాయింట్లు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఇవాళ మన మన పైసలు ఎన్ని పోయినాయి అంటే 3 లక్షల కోట్లు మన మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. నిన్న వచ్చేటప్పటికి 5.72 లక్షల కోట్లు పెరిగినాయి అన్నారు, ఈ రోజు తగ్గిపోయినాయి అన్నారు. అంటే నీ పెరిగిన రోజు పెరుగుతుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రోజు మార్కెట్ పడ్డ రోజు పడుతుంది. ఇక మన పని ఏంటిది? మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వీడియో చూసేవాళ్ళు లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్స్ ఎట్లా క్లోజ్ అవుతాయి, రేపు మండే మార్నింగ్ 7 o'clock ఏషియన్ మార్కెట్లు ఎలా బిహేవ్ చేస్తాయనేది చూసి దాన్ని బట్టి మన మార్కెట్లు పాజిటివా నెగిటివా, మళ్ళీ అది కూడా ఉండదు. ఓపెన్ ఒకవేళ అయినా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మళ్ళీ చేంజ్ అయిపోద్ది కాసేపటికి. ఎందుకంటే మళ్ళీ ఏం న్యూస్ వస్తుందో దాన్ని బట్టే మన మార్కెట్, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అనుకోండి, ఈ క్రూడ్ ఆయిల్ అనుకోండి, ఎప్పటికప్పుడు ట్రంప్ సుంకాలు టారిఫ్లు లేవు. ఇప్పుడు ఓన్లీ ఇరాన్ ఈ ఇష్యూ మీదనే జరుగుతూ ఉంది. అంటే అంతకుముందు మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడేది, సుంకాలు టారిఫ్లు, ఈ దేశం చేసిరా, ఆ దేశం ఇంత పెంచిరా అంత పెంచిరా అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం, ఈ వార్ మీదనే డిస్కషన్ ఉంటుంది. ఆ వార్కు ప్రోగ్రెస్ ఏముంది, లేదా ఉందా, ఎక్కడ ఆగుతుందా, ఆపుతారా, ఇంకా కంటిన్యూ అవుతుందా, ఏ దేశాల మీద మళ్ళీ ఏం జరుగుతుంది అనేది. ఓవరాల్గా ఇప్పటికీ 7 days 7th డే ఇవాళ, రేపు వెళ్ళినట్టు సెలవు కాబట్టి 9 రోజులు అయిపోద్ది, 10వ రోజుకి వస్తాం. అంటే ఎక్కువ శాతం ఇంకా పెద్దగా ఏముండదు. ఇక తర్వాత కొంత స్టేజీకి వచ్చినాక, బాటంకి వచ్చినాక పట్టించుకోదు మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, పట్టించుకుంటురా? గాజా ఇజ్రాయెల్ వార్ ఉంది, పట్టించుకుంటారా? చైనా తైవాన్ ఉంది, పట్టించుకుంటావా? ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పట్టించుకుంటావా? ఇక తర్వాత మనం కూడా పట్టించుకునేది ఏం లేదు, మన పని మనం చేసుకుంటూ పోతుంటారు, మార్కెట్ పని మార్కెట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. అంతకుముందు మాదిరే ఇప్పుడు కూడా ఇక కొన్నాళ్ళు, కాకపోతే కొన్నాళ్ళు ఏదైనా ఈవెంట్ కానీ ఇటువంటి ఏదైతే న్యూస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు టెంపరీగా కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత ఇక బాటంకి వచ్చేసినాక ఇక పడటానికి ఏమీ లేదు అని జరిగినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ దాని పని చేసుకుంటూ పోతుంది. కాకపోతే మనం అప్రమత్తంగా ఉండాలి, వెయిట్ చేయాలి, ఎవరైతే వాల్యూని హోల్డ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మనం 6వ తారీఖు ఇంకొక 10 రోజులు అయితే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అటు ఇటు అనేటప్పటికి మార్చి అయిపోతుంది. ఏప్రిల్లో మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వాల్యూ స్టాక్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కనుక అబ్జర్వ్ చేసి కొన్నాళ్ల పాటు 2-3 నెలలు కనుక ఉండగలిగితే మళ్ళీ వాళ్ళ పైసలు ఏవైతున్నాయో వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అయితే. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్పండి సార్ ఒకసారి. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే న్యూట్రల్ ఉంటుంది, 1%, 1.5% అటు ఇటుగానే ఉంటది. గోల్డ్ సిల్వర్ ఇవాళ ఉదయం అయితే అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ అనుకోండి, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రజెంట్ గోల్డ్ సిల్వర్ కూడా న్యూట్రల్ గానే ఉన్నట్టు, అంత పెద్దగా మూవ్మెంట్ అయితే ఏమీ లేదు. మనం ఎంతసేపటికి చూడవలసింది ఏంటిదంటే మూవ్మెంట్స్ ఏమి ఉండనప్పుడు ఇక మనం ఎక్కువ ఉండదు అన్నట్టు, అంటే వల్టాలిటీ ఉండదు. ఇప్పుడు సపోజ్ గోల్డ్ వచ్చింది, ఏముంది 0.4% ప్లస్ లో ఉంది, సిల్వర్ వచ్చి 1.2% ప్లస్ లో ఉంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 1.5-2% మధ్యలో జరుగుతూ ఉంటుంది తప్ప పాత రోజుల మాదిరి గోల్డ్ బాగా పెరగటాలు బాగా తగ్గటాలు ఉండవు. కాకపోతే ఎవరికైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉందో, రియల్గా అవసరం ఉందో వాళ్ళు కొనుక్కోవటమే. ఓకే సార్, ఫైనల్గా ఓవరాల్గా మండే రోజు మార్కెట్ మాత్రం ఇప్పుడు వచ్చే న్యూస్ని బట్టి, యుద్ధం ప్రభావాన్ని బట్టి అయితే ఉంటుందంటారు. అవును, అంతే. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.